ఇట్లా జాయిన్ అయినందుకు రైట్. తిరుపతిరావు గారు ప్రధానంగా చూస్తే అన్ని అంశాల మీద చర్చిస్తూ ఉంది క్యాబినెట్. ఒక్కొక్క అంశం ప్రధానంగా క్రియాశీలకంగా ఇసుక పాలసీ, అదేవిధంగా అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మద్యం పాలసీ, అది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రానికి ఆదాయ వనరు ఉన్నటువంటి పాలసీ అది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాపారవేత్త కూడా మద్యం మీద టెండర్ వేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వారి అనుచరులు, వాళ్ళ కుటుంబీకులు, వారి సన్నిహితులు ఎక్కువ వైన్ షాపులను స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ అయితే ఇప్పటివరకు జరిగింది అదే, మీ అందరికీ తెలియదు అయితే కాదు. అయితే ఈ మద్యం పాలసీ ఎప్పుడు మారుస్తారు? ఈ మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తారా, లేకపోతే కొత్తగా మళ్ళీ పాత విధానం టెండర్లు వేసే విధానానికి గనక ఈ క్యాబినెట్ గనక ఆమోదం తెలిపితే టెండర్లు వేయడానికి మరి నియోజకవర్గానికి వందలాది మంది రెడీ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇంకెన్ని రోజులు ఈ సస్పెన్స్? మా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందా అనేది మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ గత ప్రభుత్వం అసలు ఇవేమీ లేకుండా మొత్తం అంతా సింగిల్ విండోయే కదా. అవును, మద్యం మీద వచ్చే ఆదాయం ఇంకెవడు పంచుకోవడానికి లేదు, డైరెక్ట్ గా తాడేపల్లే కదా. అక్కడ డిజిటలైజేషన్ లేదు, లేకపోయినట్టయితే రిసీట్స్ లేవు, ఏమీ లేవు కదా. లేవు, కరెక్టే. కానీ తిరుపతిరావు గారు, మరి మద్యం మీద జరిగినటువంటి ఏదైతే కుంభకోణం అంటున్నారు, గతంలో డిజిటల్ లేదు, ఓన్లీ హ్యాండ్ టు హ్యాండ్ మాత్రమే జరిగింది, క్యాష్ డిజిటల్ పేమెంట్స్ లేవు. మరి దాని మీద శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అసలు వేల కోట్లలో జరిగింది ఆ స్కామ్, మద్యంలో లక్షల కోట్లలో జరిగిందని తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఎందుకంటే మిగతా పోలవరం మీద కానీ లేకపోతే ఇసుక మీద కానీ వాటన్నిటి మీద శ్వేతపత్రాలు విడుదల చేసినప్పటికీ కూడా కంపేరివ్ టు ఈ మద్యం పాలసీ మీద, ఎందుకంటే ప్రతిరోజు కూడా సేల్ అయ్యేటువంటి లిక్కర్ ఏదైతే ఉందో దాని మీద ఎంత అవినీతి జరిగింది, నిజంగా జరిగిందా లేదా అనే దాని మీద అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు, మీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది? మీకు ఈసరికే అర్థమై ఉండాలా, ఇన్ని అంశాల మీద శ్వేతపత్రాలు వస్తున్నాయి, దాని మీద రావట్లేదంటే ఆ గణించడానికి ఎంత సమయం పడుతుంది అనేది మీకు అర్థమైపోయి ఉండాలి కదా. అవును, దాని మీద జరిగినటువంటి అవినీతి లెక్కించడానికే సమయం పడుతుంది, అందువల్లనే ఆలస్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఒక పాలసీ మీద మనం ఆలోచన చేసి దాన్ని వ్యతిరేకించి ముందుకెళ్ళినటువంటి ఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం అయినా లేకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంకొక పాలసీ డెవలప్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే గత అనుభవాల దృష్ట్యా కూడా మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు, ఇట్లా ఎవరెవరు టెండర్లు వేయడానికి చూస్తారు, ఎవరెవరు ఇచ్చేస్తారని. ఇది గతంలో జరిగింది, ఇప్పుడు అదే మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ సిస్టమ్ లో కానీ లేకపోతే మనం వైకాపా తీసుకొచ్చిన సిస్టమ్ లో కూడా ఉన్నటువంటి ల్యాచెస్ అన్నింటినీ సవరించుకొని ముందుకెళ్ళడానికి ఇప్పుడు ఆలోచన జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కొంత సమయం కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అంటే రెండవది, ఇందాక మా మిత్రులు ఈ ఏదైతే BPCL కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఆ పర్యావరణం దానికి సంబంధించి అన్ని మాట్లాడారు. అసలు మాకు విశాఖపట్నం తాలూకా అభివృద్ధి HPCL అండి ఫస్ట్ వచ్చింది, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, వాళ్ళ విశాఖపట్నం తనకు తానుగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం అని చెప్పుకోవడానికి అనేసి అంటే మొట్టమొదటిది షిప్ యార్డ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ రెండు ఇంకెక్కడో మనకి ఎగ్జాంపుల్స్ అక్కర్లే. అవి కూడా ఎక్కడున్నాయనేసి అంటే నగరం నడిబొట్లు ఉన్నాయి అవి. ఇప్పుడు అక్కడ మచిలీపట్నం దగ్గర ఎక్కడో అవనగడికి మచిలీపట్నంకి మధ్యలో తీర ప్రాంతంలో పెట్టారని చెప్పి శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇక్కడ అది కాదు పరిస్థితి, నగరం మధ్యలో ఉన్నాయి. మేము ఇప్పుడు తగ్గిపోయాయి, ఇప్పుడు సాంకేతిక అంశాలు అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత తగ్గిపోయాయి, కానీ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట. మా ఎదురుగానే అక్కడ మంటలు లేచిపోతుండేది. అయినా సరే దానికి కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. అది పెద్ద ఇబ్బంది కూడా కాదు అసలు, దానికి అసలు కాలుష్యానికి సంబంధం లేనటువంటి అంశం అది. ఎక్కడో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన పనిలే. విద్యాసాగర్ గారు కూడా దీన్ని మర్చిపోయారు కాబట్టి నేను అక్కడ గుర్తు చేశాను. ఇవన్నీ ఏంటంటే ఏదైనా చెడగొట్టడానికి ఏదో అంశం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉండే వాళ్ళ గురించి మనం ఆలోచించని పని లేదు. ప్రజలైతే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరం, ఏది వాగ్దానం ఏం చేశారు, చేసినటువంటి వాగ్దానాల్లో ప్రాధాన్యత క్రమంలో దేన్ని ముందు తీసుకెళ్తున్నారో ఆల్రెడీ ప్రజలకు అర్థమయ్యింది. మీరు చెప్పినటువంటి శ్వేతపత్రాల విషయంలో అయితేనేమి, ఏదైతే కొంత సంఖ్య ఉన్నటువంటి అంశాలను కొంత ఆచితూచి అడుగులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ రాబోయే రోజుల్లో అడ్రస్ చేయడం జరుగుతుంది. బ్రహ్మనాయుడు గారు. రైట్. విద్యాసాగర్ గారు, సో మందుబాబుల ఆగ్రహానికి వైకాపా ప్రభుత్వం పతనం అయిపోయింది, అందులో ఎలాంటి డౌట్ లేదు, వాళ్ళది మేజర్ షేర్ ఉంటుంది. మరి ఇప్పుడు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామంటూ
చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఎన్నికల ముందు ఆయన నోటితో మాట్లాడిన మాట. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన మద్యం దొరుకుతుందా? మంచి ప్రశ్న. ఇది 10 మంది తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా మీరు చెప్పారు కదా దీనికి ఉన్న ప్రయారిటీ. కాబట్టి ఆ ప్రయారిటీ బేస్లో అందరూ తెలుసుకోవాల్సిన విషయమే ఏంటంటే డిస్టలరీస్ అనేటివి ఆల్రెడీ చాలా వరకు డిపోస్లో ఉన్న మద్యం అట్లాగే ఉంది. అది దాన్ని జీరోన్ చేయాలి. ఫస్ట్ జీరోన్ చేసి కొత్త డిస్టలరీస్ నుంచి అగ్రిమెంట్లు చేసుకోవాలి. అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు డిస్ట్రిబ్యూషన్ ఆంధ్ర పంపిస్తే ఆంధ్ర నుంచి డిపోస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే డిపోస్లో ఎంత మద్యం ఉందన్న దాని మీద ఒక క్యాల్కులేషన్ జరుగుతుంది. అది జీరో అవ్వకుండా కొత్తదాన్ని చేయడానికి వీల్లేదు. మీరు అనుకున్నట్టు అతి తొందరలోనే నోటిఫైడ్ బ్రాండ్స్ విత్ లోయెస్ట్ కాస్ట్ అంటే ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో ఉన్నాయో కొంత బ్రాండెడ్ మద్యంగా పేరు పొందినవి, ప్రజల మన్నలను పొందినటువంటి బ్రాండ్లు. సో అవి రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 40 days దగ్గర 45 days అయింది. ఆల్రెడీ 2-3 వచ్చాయి. 2-3 వచ్చాయి. 2-3 దాదాపు 5-6 వరకు వాటిని డిస్ట్రిబ్యూషన్ నుంచి స్టాప్ చేసేయడం జరిగింది. హైదరాబాద్ లో అందులో మా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ జిల్లా ఏదైతే ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీ, మీరు ఈ మధ్య సాక్షి పేపర్ లో కూడా చూసే ఉంటారు. మా ఎమ్మెల్యే నరికుడి ఈశ్వరరావు గారి మీద వచ్చినటువంటి కథనాలు. అక్కడ ఆల్రెడీ బ్రాండ్లు మారిపోయాయి. అక్కడ ఏదైతే ఆ డిస్టిలరీ ఉందా ఆల్రెడీ వస్తున్నాయి. అంటే డిపోస్ ఖాళీ కాకుండా వాటిని మనం డిస్పోజ్ చేయలేము. ఎందుకంటే ఇండెంట్ ను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. వేల కోట్ల రూపాయల ఆల్రెడీ మద్యం స్టోర్ ఉంది కాబట్టి అదంతా ఖాళీ అయిన తర్వాత మళ్ళీ అట్లా ఉంటదండి. 1000 కోట్ల రూపాయలు ఒక 2-3 వేల కోట్ల రూపాయలు ఉంటదంటే నమ్ముతారు. కానీ ఏదో సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకు ఒకసారిగా డంప్ అయ్యే పరిస్థితి ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ నుంచి ఎక్స్పైరీ డేట్ దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇది జూలై ఎండింగ్ అంతా 90% ఓల్డ్ స్టాక్ క్లియర్ అవుతుందట నా దగ్గర ఉన్న సమాచారం. రైట్ మొత్తానికి ఇది మెయిన్ పాలసీ. ఈ పాలసీ మీద చర్చ జరగాలి. కొత్త మద్యం పాలసీ ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం తీసుకొని రావాలి. అది ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చేశారు. ఎందుకంటే అన్అకౌంటబుల్ మనీ జరిగింది బాగా. ఇప్పుడు అకౌంటబిలిటీ జరుగుతుంది. అది పెద్ద రిఫర్మేషన్. ఎందుకంటే ప్రతి రూపాయికి లెక్క ఉంది. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో అసలు లెక్కే లేదు. మరి అది ఎలా బయటికి తీస్తారు సార్? మరి అన్అకౌంటబిలిటీగా ఉన్నటువంటి లెక్కను ఎలా బయటికి తీస్తారు? ఎంత స్కామ్ జరిగిందని తీస్తారు? దాని మీదే ఇప్పుడు డిస్టరీస్ ఎవరైతే సప్లై చేశారో రిసీవింగ్ ఎంత వచ్చింది, డిస్పోజ్ ఎంత ఆఫ్ అయింది అనే దాని మీద లెక్కలు ఆల్రెడీ తేలుస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద ఆల్రెడీ ఈడీకి సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు. కొన్ని పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. అతను కోర్టుకు వెళ్ళాడు, బెయిల్ కి అప్లై చేశాడు, బెయిల్ రిజెక్ట్ అయింది. ఇవన్నీ జరుగుతున్నాయి. మద్యం మీద అతి తొందరలో మీరు కోరుకున్న, మీరు ఆశించిన, మీరు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్న, నాయుడు గారు బాగా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు ఏదైతే శ్వేతపత్రం ఏదైతే ఉందో చాలా అతి తొందరలోనే చాలా డీటెయిల్డ్ గా ప్రజాసేవలో బాధ్యత ఆయనకి. అవును. అంటే నా క్యూరియాసిటీ ఏంటంటే విద్యాసాగర్ గారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది మద్యంలో? ఎందుకంటే అన్ని డిజిటల్ పేమెంట్స్ లేకుండా జరిగింది కాబట్టి నిజంగా ఎంత జరిగింది? ఇది నిజమా లేకపోతే గత 5 సంవత్సరాలు చేసిన ప్రచారమా, అవాస్తవమా, సక్రమంగానే జరిగిందా, అక్రమంగా జరిగిందా? ఇది ఏంటి తెలుసుకుందాం. దీని ఫిగర్ ఎంత తెలుసుకుందాం. ఒక 30,000 కోట్ల రూపాయలు మీరు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు స్కామ్ ఇందులో బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చూపించిన ఆదాయము ప్రపోర్షనేట్ గా 40% 50% గా తీసుకుంటే అదే స్కామ్ ఇందులో. అది కూడా రాబోతుంది. రైట్. సమయం లేదు విద్యాసాగర్ గారు, చూద్దాం. ఈ పాలసీ మీద శ్వేతపత్రం రిలీజ్ అవ్వాలి. మద్యానికి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ అవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఉన్నారు. కొత్త పాలసీ ఏం తీసుకొని వస్తారు? వ్యాపారవేత్తలు కాసుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. లిక్కర్ డాన్లు పెద్ద ఎత్తున డేగ కన్నుతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో మరి ఈ పాలసీ మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఈ కేబినెట్ ఎప్పుడు దీని మీద చర్చకి మరి సమయం తీసుకుంటుంది అనేది అయితే రైట్ వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్